మరోసారి జగన్ సీఎం కాబోతున్నారంటే అందులో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని భూమన అన్నారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని తెలిపారు. వాలంటీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుందని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ద్వేషంతో వాలంటీర్లను సంఘ విద్రోహులుగా చిత్రీకరించారని మండిపడ్డారు. మీరు చేస్తున్నటువంటి కృషికి ఈ ప్రభుత్వం మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావడానికి పూర్తిగా బాధ్యులు వాలంటీర్లు అని చెప్పడంలో ఏమాత్రము సందేహపడవలసినటువంటి పని లేదు. మీ చిత్తశుద్ధి, మీరు చేస్తున్నటువంటి పనిలో కార్యదీక్షత, దక్షత ఇవే ప్రభుత్వానికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చినాయి అని చెప్పడం ఏమాత్రము కూడా తప్పు కాదు. ఇలాంటి అత్యుత్తమమైనటువంటి వ్యవస్థ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి రాజకీయ ద్వేషంతో వాలంటీర్ వ్యవస్థల గురించి ఎంత నీచంగా, దుర్మార్గంగా, దుర్నీతితో మాట్లాడినారో ఈ సందర్భంగా చెప్పకుండా ఉండలేదు. వాలంటీర్లందరూ కూడా దోపిడీదారులాగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలంతా కూడా మాట్లాడినటువంటి తీరు అత్యంత గర్హనీయమైనటువంటి విషయం. నేను 4 ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను. మా జగనన్న పెట్టిన వార్డులో మేము వాలంటీరు. అన్ని సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు పొద్దున్నే మార్నింగ్ లేసి సూర్యుడు ఉదయించక ముందే మేము తట్టి లేపి మేము గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళ పెన్షన్ వాళ్ళ కళ్ళల్లో చిరునవ్వులు చూసి ఆనందపడ్డాము. వాళ్ళు కూడా నా బిడ్డ జగన్ నేను నడవలేనని నా ఇంటికి మనిషిని పెట్టి పంపిస్తున్నాడని చాలా మంది ధన్యవాదాలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్క స్కీమ్ చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ ప్రతి ఒక్క స్కీమ్ను వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి మేము అప్లై చేసి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడితే మాకు ఫోన్ చేసి మాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ ద్వారా వాలంటీర్ల ద్వారా అనేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు అలా చెప్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు చాలా లబ్ధి పొందుతున్నారు.